ఖగోళం అంటే ఖగోళ శాస్త్రం మామూలుగా జ్యోతిష్యం ఉంది కదా, అంటే ఈ నవగ్రహాలు సూర్యుడు ఇవన్నీ అంటే మామూలుగా మనిషి మీద చూపించే ప్రభావం వేరు. నేను ఐ బిలీవ్ ఇన్ సూర్యుడు శక్తే మన జీవితానికి కారణం అని నేను నమ్ముతాను. వెరీ గుడ్. అది ఓకే. కానీ ఈ జ్యోతిష్య శాస్త్రం అనేది ఒకటి దాని ఆధారంగా పెట్టి వాటి ఈ యొక్క నవగ్రహాల ప్రభావమే మనిషి జీవితం అని చెప్తున్నారు కదా, దీన్ని ఎట్లా రిలేట్ చేసుకోవాలి సార్? నమ్మాలా నమ్మకూడదా? ఇప్పుడు మీకు దీని గురించి నేను చెప్పాలి అని అంటే సార్ చాలా పెద్ద ఇది అయినా సరే మీకు నాకు వీలైనంత ప్లీజ్ ఇదిలో చెప్తాను, అంతే అంతే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. Yes. ఇప్పుడు ఇవన్నీ కూడా అంతరిక్షంలో ఉన్నాయి. అవును. Yes, sir. సూర్యుడు కానివ్వండి, చంద్రుడు, భూమి, బుధుడు, శుక్రుడు, అన్ని గ్రహాలు 9 గ్రహాలు. 9 గ్రహాలను 7 గ్రహాలని మాత్రమే మన వాళ్ళు చెప్పారు. అవును. ప్లూటో నెప్ట్యూన్ తర్వాత చెప్పారు. ప్లూటో నెప్ట్యూన్ యురేనస్ ప్లూటో నెప్ట్యూన్ 3 గ్రహాలు ఉన్నాయి. మన వాళ్ళు 3 గ్రహాల గురించి కూడా చెప్పారు. కానీ ఈ 7 గ్రహాలని గురించి 2 ఖండన రేఖలు, అంటే రాహుకేతు రైట్ ఖండన రేఖలు, ఈ 2 ఖండన రేఖల గురించి మాత్రమే రాశారు. భూమిని గురించి కూడా రాయాల. ఎందుకు చెప్పండి? వీళ్ళు అధ్యయనం చేసింది అంతరిక్షాన్ని కాదు 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 భూమి మీద అంతరిక్షపు ప్రభావం. ఓహో, ఓకే, బాగా అర్థం చేసుకోండి. అర్థమైంది. భూమి మీద ఈ గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది? అసలు గ్రహాల ప్రభావం ఏంది, ఉంటుందా? ఇది కదా మీ ప్రశ్న. అవును. ఇప్పుడు టైడ్స్ ఉన్నాయి, సముద్ర పనులు చంద్రుని ఆధారంగా నడుస్తాయని మనం విన్నాం. గుడ్ గుడ్. ఈ సైన్స్ వరకు ఓకే, సైన్స్ ఆ. ప్రభావం అనేది ఓకే. అబ్బా, అది సైన్స్ అయినప్పుడు మీ శరీరంలో ఉండే నీటి సంగతి ఏంది? రైట్, అది కూడా ఒప్పుకుంటాను. అక్కడ నీరు ప్రభావాన్ని పొందుతున్నప్పుడు మీ శరీరంలో ఉండే నీరు ప్రభావాన్ని పొందదా? సూపర్ గా చెప్పారు సార్. ఇప్పుడు నేను అడుగుతాను, నా జాతకం అంటే నేను పుట్టిన తేదీ, నా పుట్టిన సమయం, వాటి ఆధారంగా ఆ గ్రహాల ప్రభావం ఏంటి అనేది అడుగుతున్నాను. రైట్. దీనికి మన శాస్త్రాలు చెప్పినవి చెప్తాను సార్. ఎప్పుడు ఏ సమయాన్ని క్యాల్కులేట్ చేస్తారో తెలుసా మీకు? ఓకే, పుట్టిన సమయం అంటారు. పుట్టిన సమయం. కానీ పుట్టిన సమయంలో కూడా ఏ సమయాన్ని క్యాల్కులేట్ చేస్తారంటే శిరోదయం అంటారు. శిరస్సు బయటకు రాగానే ఏ సమయమో ఆ సమయాన్ని క్యాల్కులేట్ చేస్తారు. దట్ ఈస్ ద రైట్. సరే, అది అంత కరెక్ట్ గా జరుగుతుందా లేదా అని మనం చెప్పలేము. అది రైట్. ఎందుకు ఆ సమయాన్ని ఇది చేస్తారు అంటే అప్పటిదాకా ఈ బాడీ మాయలో ఉంటుంది, అంటే తల్లి గర్భంలో ఇది ఉంటుంది. సో తల్లి తీసుకునేటటువంటి ప్రభావం మాత్రమే శిశువు మీద ఉంటుంది. శిశువుకి ఇండివిజువల్గా ఆ ప్రభావం ఉండదు. ఎప్పుడైతే తల బయటకు వస్తుందో అప్పుడు ఈ గ్రహాల ప్రభావం వీడి మీద చూపించడం మొదలు పెడతాయి. ఈ గ్రహాల ప్రభావం చూపిస్తాయా గ్రహాల ప్రభావం? మీరు జాగ్రత్తగా గమనిస్తే, అంటే మనిషి మనం ఏమనుకుంటున్నాం అంటే మనిషి ఒక ప్రత్యేకమైనటువంటి వాడు అనుకుంటున్నాం. మనిషి 2 కాళ్ళ జంతువే. ఓకే, రైట్. 2 కాళ్ళ జంతువే వీడికి బుద్ధి ఉంది కాబట్టి, అంటే ఉంటే అదే బుద్ధి ఉంది కాబట్టి వీడు మనిషి అయ్యాడు. లేకపోతే వీడు కూడా జంతువే కదా. సో మీరు ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఆ సమయాల్లో చూస్తే జంతువులు చాలా విపరీతంగా ప్రవర్తిస్తాయి. గమనించారా మీరు? మరి వాటి మీద ఆ ప్రభావం ఉన్నప్పుడు నీ మీద ఎందుకు ఉండదు? నువ్వు జంతువే కదా. ఒప్పుకుంటాను. ఓకే, రైట్. ఇంకొకటి చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించాల్సింది. అమావాస్య, పౌర్ణమి, ఈ 2 సమయాల్లో పిచ్చివాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు చాలా విపరీతంగా ప్రవర్తిస్తారు. ఎందుకట్లా? ఎందుకు సార్? వై? ఓకే, మీకు ఒక ప్రత్యేక గ్రహస్థితి ఉంటేనే వాళ్ళు అట్లా పుడతారు, తెలుసా మీకు అది? అంటే నేను అనుకున్నా, మీరు చెప్పిన శాస్త్రం ప్రకారం మన శరీరంలో 80% నీరు ఉంటుంది కాబట్టి చంద్రుని గురించే మాట్లాడారు మీరు. లేదా, నేను ఒక చంద్రుని గురించే మాట్లాడాం. మనం తక్కిన గ్రహాల ప్రభావం కూడా ఉంటుంది. ఎట్లా అనేది చెప్తా, అది కూడా చెప్తాను మీకు. ప్రయత్నం చేస్తాను. ఇట్స్ మై అబ్జర్వేషన్. నాకు
ఆ శాస్త్రంలో కొంత అభినివేశం. ప్రవేశం. ఇప్పుడు అంతరిక్షంలో ఈ గ్రహాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒకదానికొకటి ఎందుకు గుద్దుకోవడంలా? ఎందుకు గుద్దుకోవడం లేదు? అంటే ఒక్కొక్కటి కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి. ఎక్కడ ఒకదానికొకటి. ఆహా, ఇప్పుడు వాటి భ్రమణాలు డిఫరెంట్ గా ఉంటాయి కదా. ఇప్పుడు ఎట్టంటే అట్లా తిరగచ్చుగా, ఒకటే ఇదిలో ఎట్లా తిరగాల, ఎందుకు తిరుగుతున్నాయి? రైట్. మనం ఇప్పుడు మీరు ప్రశ్న ఇచ్చేసినప్పుడు నేను అవి ఎట్లా పడితే అట్లా తిరగచ్చు, ఆ పరిభ్రమణం ఎట్ట పడితే అట్లా ఉండొచ్చు, అవన్నీ ఒకదానికి ఒకటి కొల్లివుడు కావచ్చు. కాకుండా ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో తిరుగుతున్నాయి, ఒక నిర్దిష్టమైన స్పీడ్లో తిరుగుతున్నాయి, ఒక నిర్దిష్టమైన విధానంలో అవి మారుతున్నాయి. కారణం వాటికి ఉన్నటువంటి ఆకర్షణ వికర్షణ శక్తి. భూమికి ఆకర్షణ శక్తి ఉందా? ఉంది కదా, ఉంది కదా. మరి ఈ భూమి ఆకర్షణ శక్తి ఇంకొక గ్రహాన్ని దీన్ని గుద్దుకోకుండా వికర్షణ శక్తిగా, అవునా కదా? అంటే ఇంకొక గ్రహ ప్రభావం కూడా దీని మీద ఉన్నట్ట కాదా? గ్రహ ప్రభావం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉన్న మనిషి మీద ఎందుకు ఉండదు? ఇప్పుడు సార్, సూర్యుడు బాగా ఎండ బాగా ఉంది, మీకు కాస్త సల్ట్రీగా అనిపించదా? అనిపిస్తుందిగా. అదే సూర్యుడు కాస్త సాయంత్రం పూట ఇదిగా ఉంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. అద్భుతంగా. రెండు సూర్యుడు ఇచ్చినాయేగా, గ్రహమేగా సూర్యుడు కూడా, అవునా కదా? ఇప్పుడు మీరు ఆలోచించండి, ప్రతి గ్రహం, ఈ 7 గ్రహాల ప్రభావం ఈ భూమి మీద ఉంటుంది. ఓకే. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి జీవుల పైన కూడా ఉంటుంది. ఓకే. దాన్ని జాగ్రత్తగా క్యాల్కులేట్ చేశారు మన వాళ్ళు. ఎస్, మీరు ఒక ప్రశ్న మీరు అడగాలి, మీరు అడగకపోయినా నేనే ప్రశ్న వేసుకొని సమాధానం చెప్తాను. నేను ఏందనంటే, మరి ఇప్పుడు ఉండే జ్యోతిష్యులందరూ చాలా తప్పు చెప్తున్నారు. అదే కదా, నేను నాకు తెలుసు కదా, ఈ ప్రశ్న వేసేటప్పుడే నాకు సరే, అది శాస్త్రం తప్పు కాదు, జ్యోతిష్కుడి తప్పు. మీరు ఏ గ్రహం ఈ శరీరం మీద ఎలా పనిచేస్తుంది అనేది అబ్జర్వ్ చేసి, ఒకటి సార్, మైండ్ ఏమిటి సార్, ఈ శరీరంలో భాగమే కదా, సో దీని మీద కూడా దాని ప్రభావం ఉంటుంది కదా, అవునా కదా? ఖచ్చితంగా. చల్లగా పూర్ణచంద్రుడు హాయిగా సముద్ర తీరానికి వెళ్ళారు, అలల మీద చంద్రుడి కిరణాలు పడుతున్నాయి, ఒకసారి చూశారు. మీలో మంచి కవి ఉంటే కవిత్వం రాయడు, అద్భుతంగా మర్చిపోతారుగా. నేను మధ్య ఒక పాట సరదాగా, ప్లీజ్ ప్లీజ్. పసిడి అంచు పైట జారా పయనించే మేఘబాల అరుణ కాంతి సోకగానే పరవశించనే. ఎట్లా రాశాడండి? బాబా. పసిడి అంచు పైట, ఎట్లా పసిడి అంటే బంగారు రంగులో ఉండే మేఘం, బంగారు రంగులో ఉండే పైట వేసుకొని ఉందంట. ఎట్లా? సూర్యుడి కిరణాలు పడి. మరి అంత పులకింత, అంత పరవశం నీకు ఎట్టొస్తుంది? ఎట్టొస్తుంది? సూర్యగ్రహ ప్రభావం. ప్రతిదీ. ఎస్, ఇప్పుడు సపోజ్ నేను ఒక ఆరోస్కోప్ చూశాను. ఆరోస్కోప్ చూసి, ఓ ఇది జరుగుద్ది, ఇది జరగచ్చు, ఇది జరగచ్చు, ఇది జరగచ్చు, జరుగుతుంది కాదు, జరగచ్చు, సంభావ్యత. దాన్ని క్యాలిక్యులేట్ చేశాను, అది జరగల. అంటే నా క్యాలిక్యులేషన్లో తప్పు ఉండొచ్చు. మీకు అనేక గ్రంథాలు ఉన్నాయి, వరాహమిహిరుడు రాసినవి అండ్ ఆర్యభట్టు రాసినవి, చాలామంది రాసిన గ్రంథాలు ఉన్నాయి. చాలా ఈ గ్రంథాలు చదవండి. ఆ గ్రంథాల్లో గ్రహస్థితులు ఇచ్చి ఉంటాయి. ఈ గ్రహస్థితులు ఉన్నప్పుడు పుట్టినటువంటి వాళ్ళ జీవితంలో ఇది జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి రాసి ఉంటుంది. సో మీరు అంటే శాస్త్రాన్ని తప్పు పట్టకండి, శాస్త్రజ్ఞుడిని తప్పు పట్టండి. అంతే. ఓకే.
రైట్. నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. రైట్.